నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. వేసవి ఎండలు ఉక్కపోత రోజు రోజుకు పెరుగుతుండటంతో రోజువారీ కూలీలు విలవిల్లాడిపోతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులకు వెళ్లే కూలీలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పని ప్రదేశంలో నీడ నీరు ఉండేవి. ఇప్పుడు పని ప్రదేశాలలో ఎలాంటి వసతులు లేవు. అద్దెంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఎండలు పెరగడంతో మరియు పని ప్రదేశంలో ఎటువంటి వసతులు లేకపోవడంతో కూలీ పనులకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. గతంలో పనులకు వచ్చే కూలీల కోసం ఎండదెబ్బ తట్టుకునేందుకు నీడనిచ్చే టెంట్లు, త్రాగునీరు, పని ప్రదేశాలలో గాయాలైతే చికిత్స కోసం కిట్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అలాంటి వస్తువులు లేకపోవడంతో ఎండ దెబ్బకు పని చేయలేకపోతున్నారు. అధికారులు మాత్రం వస్తువులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూలీలు వాపోతున్నారు. ఇటీవల వెంపరాలకు చెందిన కూలీ ఎండ దెబ్బకు అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చి పని ప్రదేశంలోనే మృతి చెందాడు. ఉపాధి పని దగ్గర వస్తువులు కల్పించాలని కోరుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు కనీస సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండలు తీవ్రంగా కాస్తా ఉన్నాయి, వేడిగాళ్ళు కూడా వీస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎండలకు అనుగుణంగా ఉన్నటువంటి పని ప్రదేశాల్లో కనీసమైనటువంటి వసతులు కానీ లేవు. గతంలో పనుల దగ్గరే పట్టలు నీడకి ఏర్పాట్లు చేసేవాళ్ళు. చంటిపెట్లు ఉంటే వాళ్ళని సంరక్షణ చూసుకోవడానికి ఆయనను కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. సమ్మర్ అలవెన్స్ ఉండేది. ఎంత 100 రూపాయలు పనిచేస్తే 30% సమ్మర్ అలవెన్స్ ఉండేది. మజ్జిగ పంపిణీ చేశారు, మంచినీళ్ళకి పంపిణీ చేశారు. ఇట్లా అన్నీ ఉన్నటువంటి ఉపాధి పథకంలో ఈరోజు ఏమీ లేకుండా ఎంత పని చేస్తే అంతే వేతనంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో అద్దెంకి మండలంలో ఒక వ్యక్తి చనిపోవటం జరిగింది. ఇదే విధంగా పక్కనే ఉన్నటువంటి బల్లికురలో ఈరోజు ఎండ వేడికి తీవ్రతకి హార్ట్అటాక్ తోటి ఈరోజు కూలీలు పెట్టలాగా రాలిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయాల పట్ల కనీసమైనటువంటి అవగాహన లేకుండా కూలీల్ని ఈ కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏదైతే ఉన్నాయో కిట్లు ఈరోజు మెడికల్ కిట్లు లేకుండా కూడా చేశారు. అట్లాంటి ఏదైనా అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా ప్రాథమికమైనటువంటి చికిత్స చేయడానికి ఉన్న మెడికల్ కిట్లు కూడా లేకుండా పోతా ఉన్నాయి. ఒకదానేమిట ఒకటి మొత్తం ఈరోజు ఉపాధి హామీ పనుల్ని గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి ఆసరాగా ఉన్నటువంటి ఈ పనిని ఒక్కొక్కటి లేకుండా తీసేసి దీన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈరోజు పని చేస్తూ ఉంది. బడ్జెట్లో కేటాయింపుల్లో తక్కువగా కేటాయిస్తూ ఉన్నారు. మెటీరియల్ పేమెంట్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. ఏజ్ పేమెంట్ కూడా 6 వారాలు 7 వారాలు పనిచేసినటువంటి దానికి పేమెంట్లు ఇవ్వడంలో కూడా విఫలం అవుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా ఈ ఉపాధి హామీ పనుల్ని పేదలకు ఆసరగా ఉన్నటువంటి దాన్ని లేకుండా చేయటానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వం కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి పని ప్రదేశాల్లో వాస్తవంగా ఉన్నటువంటి వాటిని ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ సౌకర్యాలు కల్పించాలి. ప్రజల ప్రాణాలని కాపాడేదానికోసం ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరొక పక్క ఏంటంటే పట్టణంలో ఉన్నటువంటి పేదలకి పనులు కల్పించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది గత 10 సంవత్సరాల నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు పనులు లేకుండా పోతా ఉన్నాయి. అందుకని ఇప్పుడైనా స్పందించి పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకి ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెంగరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు. బారు తీసుకుంటే అందరు పతులు ఉంటాడమ్మా మీరు నేర్కం వచ్చింది చూడు ఒక మొత్తం రావచ్చు కానీ ఎత్తు రాజేసుకుంటా 6 గంటలకు వస్తారమ్మా గడపారా బుధం అదే రా పోయినంత ఇప్పుడు వరకు నుంచి ఉంటున్నాడు 6 గంటలు చేస్తున్నాడు కానీ ఏం దోరేలు మా చేస్తున్నాడు నుంచుంటాం చిన్న కూడా వచ్చిందయ్యా
ఆడొకరు అంటే నిలబడండి బాయ్. పని చేసినట్టు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో రాతి ముఖ మండపం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అందులో భాగంగా మే 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేకములకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా చేయిస్తున్నారు. దాదాపు 8 కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపం నిర్మాణం చేపట్టగా సుమారు 150 మందికి పైగా దాతలు 1,01,116 రూపాయల చొప్పున విరాళాలుగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో తిమ్మానాయుడు మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం రాతి ముఖమండపం నిర్మాణ పనులు పూర్తి చేశారని, ఈ నెల 19వ తేదీన మహాకుంభాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని చెప్పారు. రాతి ముఖ మండపం పనులు సుమారు 150 మందికి పైగా దాతలు విరాళాలు అందజేశారని, వీరి పేర్లు శిలాఫలకం మీద వేయించడం జరుగుతుందని ఈవో తిమ్మానాయుడు తెలిపారు. ఆంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ నందు వచ్చే నెల మే 19వ తారీఖు కుంభాభిషేకం శ్రీ శ్రీ జగద్గురువులు శ్రీ విధుశేఖర స్వామి వారి చేతుల మీదుగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు హాజరవుతున్నారు. అందులో భాగంగా 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 50,000 మంది ఈ కుంభాభిషేక కార్యక్రమానికి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నాము. వీరు వచ్చే భక్తులందరికీ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికీ దేవస్థానం మొదలుపెట్టి 4 సంవత్సరాలైంది. 2021 సంవత్సరం నుంచి మొదలుపెడితే ఇప్పటికి పూర్తి చేశాము. దాదాపు 99% పనులన్నీ కూడా ముఖ మండపాన్ని పూర్తి చేశాము. ఈ నెలాఖరికి 31వ తారీఖు కల్లా మిగతా పనులన్నీ పూర్తి చేసి శుద్ధి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారి విడిదికి అంటే శృంగేరి పీఠాధిపతి విడిది చేయడానికి కూడా కళ్యాణ మండపాన్ని కూడా కరుణిస్తున్నాము. సెంట్రల్ ఏసీ, పిఓపి మరియు ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి స్వామివారి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి స్వామివారి పరివారానికి మరియు యాజ్ఞికులకి కూడా దేవస్థానం ఉన్నట్టు వసతి గృహమైనటువంటి మారుతి భవన్ని కూడా ఆధునీకరించి భక్తులు దాతల సహకారంతో కూడా చేస్తున్నాము. అదేవిధంగా ముఖ మండపము దేవస్థానం నిర్మాణానికి ఇప్పటివరకు దాదాపు 120 మంది పైగా భక్తులు విరాళాలు ఇచ్చి ఉన్నారు. 1 లక్ష రూపాయలు పైగా. ఇంకా ఎవరైనా భక్తులు ఇవ్వదలిచినా కూడా ఇచ్చి వారి పేర్లు నమోదు చేసుకుంటే వారి పేర్లు శిలాఫలకం పైన మేము ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకుండా ఇంకా ఎవరైనా భక్తులు దేవస్థానాన్ని పునర్నిర్మాణానికి మీరు ఏవైనా కానుకలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలని కూడా ఈ పత్రికాముఖంగా నేను దేవస్థానం తరఫున కోరుచున్నాను. వేసవికాలం వచ్చిన నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దెంకి సీఐ సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో బిల్డింగుల మీద పడుకునే వారు ఇంటికి తాళాలు వేసి పడుకోవాలని, మెడలో బంగారపు నగలు ధరించి దేవాలయాలకు, వాకింగ్ కు, బస్సుల్లో ప్రయాణించే సమయంలో ధరించరాదని, దొంగల పట్ల అనుమానంగా తిరుగుతున్న వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి సెలవుల తరుణంలో గ్రామాలకు వెళ్లేవారు ఇళ్లలో విలువైన వస్తువులు ఏమీ ఉంచవద్దని, అవి కూడా భద్రపరుచుకోవాలన్నారు. ఊర్లకు వెళ్లే సమయంలో పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆ ఏరియాలో రాత్రి సమయంలో గస్తీ ఏర్పాటు చేయిస్తారన్నారు. వీలైనంత వరకు ఇళ్లలో, దుకాణాలలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే అనుమానంగా తిరిగే వ్యక్తులు, దొంగలు సంచరిస్తే తెలుసుకోవచ్చని సిఐ సుబ్బరాజు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చింది, దయచేసి అందరూ కూడా గమనించండి. దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. చాలామంది గ్రామాల్లో కానీ చిన్న పల్లెటూరులో, టౌన్లో కూడా
ఫ్యామిలీస్ కొంతమంది మంచాలు వేసి బయట పడుకునే అలవాటు ఉంటుంది. కరెంటు పోయిన సందర్భంలో బయట పడుకుంటారు. కానీ ఇంటికి తాళాలు వేసుకోరు, లేకపోతే మిద్ది మీద పడుకుంటారు డాబాల పైన. ఇంటికి తాళం వేయకుండా మళ్ళీ వచ్చి అద్దాలని మర్చిపోతారు. ఇలాంటి సందర్భంలో దొంగతనం జరగడానికి ఈజీగా ఉంటుంది. దయచేసి మీరు బయట పడుకున్న మహిళలకు ముఖ్యంగా విజ్ఞప్తి, మీ మెడలో బంగారు ఆభరణాలు పెట్టుకోవద్దు. నిద్రపోయే సమయంలో రాత్రిపూట మెయిన్ రోడ్లో కానీ ఈ సిమెంట్ రోడ్లో కానీ వచ్చే దొంగలు ఆ మెడలో ఉన్న సరుడు కత్తిరించి ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. స్నాచింగ్ ఎక్కువ జరుగుతుంటాయి. అందుకని దయచేసి రాత్రి సమయంలో మీ మెడలో బంగారు వస్తువులు లేకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ పగల కూడా మీరు టెంపుల్కి వెళ్ళినా ఏదైనా చిన్న మార్కెట్కి వెళ్ళినా ఇంటికి తాళం వేసుకెళ్ళండి. దయచేసి ఇప్పుడే వస్తాం కదా అని అదమర్చి తాళం వేయకుండా బీరో తాళం అక్కడే పెట్టి టేబుల్ దగ్గర లేదా కిచెన్ దగ్గర ఆడ పెట్టి వెళ్తే దొంగతనం చేయడానికి దొంగలకు ఈజీగా ఉంటుంది. మీరే అవకాశం కల్పించబడుతుంది. మీరు ఎన్ని ప్రతి క్షణం మీ ఇంట్లో ఏదైనా వస్తువులు మ్యాక్సిమం పెట్టుకోవద్దు. ఇక్కడ లాకర్లో కానీ ఏదైనా భద్రత ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలని కోరుతున్నాం. ఈ వేసవి సీజన్లో ఎక్కువ అఫెన్స్ జరగడానికి స్కోప్ ఉంటుంది. అందువల్ల గమనించండి. వాకింగ్ వెళ్ళేవారు కూడా మహిళలకు విజ్ఞప్తి, మీ మెడలో విలువైన బంగారు వస్తువులు వేసుకెళ్ళొద్దని కోరుతున్నాం. ఎందుకంటే మీ వెనకమాల మోటార్ సైకిల్ పైన పల్సర్ బండి లాంటి మంచి కెపాసిటీ ఉన్న బండి మీద రావడం, మెడలో సరే రాకపోవడం, వెంపడే రైడ్ చేసి వెళ్ళిపోవడం, పారిపోవడం జరుగుతుంది. మీ వెనక ఎవరు వస్తున్నారు అని గమనిస్తుండే మీరు ఫోన్ మాట్లాడుకుంటానో లేదా సాంగ్స్ వింటానో మ్యూజిక్ వింటానో వాకింగ్ చేస్తున్నా చాలా మంది గమనించాం. కానీ మీ పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించలేదు. అలాంటప్పుడు వచ్చే అఫెండర్ ఎవరు ఏంటి ఎందుకు వస్తున్నారో కూడా గమనించకుండా మీరు మీ ధ్యాసలో మీరు ఉంటున్నారు తప్ప వాడు వచ్చే వ్యక్తిని గమనించలేదు. దయచేసి గమనించండి. వాడు మన వైపు వస్తున్నాడా మన పక్కన వాళ్ళ వైపు వచ్చి దాడి చేసి లాక్కుపోతున్నాడా కూడా గమనించుకోకుండా ఎప్పుడో పడ్డాక 2 నిమిషాల తర్వాత పక్కన చూస్తున్నారు. ఆ ప్రమాదం మీకు జరిగినా మీకు ఇబ్బంది పడతారు. బంగారం వాల్యూ పెరిగింది. దానివల్ల దొంగలు ఎక్కువగా బంగారం వైపు లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వస్తువును కాపాడుకోవడం బాధ్యత మీకు ఉంటుంది. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంబడే మీ దగ్గర సెల్ ఫోన్తో కనీసం ఫోటో తీయటమో ఆ బండి వీడియో తీయటమో ఆ నెంబర్ నోట్ చేయడం చేయండి. దయచేసి చేస్తే కొంత మాకు అఫెన్స్ జరిగిన తర్వాత ట్రై చేయడానికి కొంత నీట్ దొరుకుతుంది. అలా కాకుండా గమ్మున ఉంటే కష్టం అవుతుంది ఒకసారి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. రైతుల భూముల సంరక్షణ కోసం అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలలో భూ సర్వే అనేది జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలో గతంలో ధర్మవరం, శంకవరపాడు, ఉప్పలపాడు గ్రామాలలో రీసర్వే పూర్తి చేశారని, ప్రస్తుతం గోపాలపురం రీసర్వే పూర్తవుతుందని, కుంకుపాడులో ప్రారంభించారని, రైతులెవరూ అపోహలు చెందవద్దని, ఎటువంటి భూ సమస్యలు ఉన్నా నేరుగా వారి వద్దకు పాస్ పుస్తకం తీసుకుని వస్తే పరిశీలించి పరిష్కరిస్తారని శ్రీచరణ్ చెప్పారు. అద్దంకి మండలంలో రీసర్వే ప్రస్తుతం జరుగుతున్నది. గతంలో ధర్మవరం, ఉప్పలపాడు, శంకవరపాడు 3 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం గోపాలపురం రెవెన్యూ గ్రామంలో రీసర్వే ముగింపు దశకు వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కుంకుపాడులో రీసర్వే ప్రక్రియ మొదలు జరగడం జరుగుతుంది. ప్రస్తుతం బ్లాక్ బౌండరీని ఫిక్స్ చేయడం జరుగుతుంది. బ్లాక్ బౌండరీ, విలేజ్ బౌండరీ, గవర్నమెంట్ ల్యాండ్స్ బౌండరీ ఇలా వరుస క్రమంలో పూర్తి చేసుకుంటూ వచ్చి రీసర్వే ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. రైతులు ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే అపోహలు నమ్మకుండా మీకు నోటీసులు జారీ చేసిన తేదీల్లో మీ యొక్క పొలాల దగ్గర మీ యొక్క హక్కుపత్రములు లేదా మీ గతంలో మంజూరు చేయబడిన పట్టాదారు పాస్ పుస్తకంతో హాజరయ్యి మీ భూములు సక్రమంగా కొలతలు వేడి జరుగుతుందా లేదా గమనించుకోగలరు. ఈ విషయంలో ఎటువంటి అపోహలు నమ్మవద్దు. ఇది పూర్తిగా గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని గత 100 ఏళ్లుగా మీ భూముల్లో ఏదన్నా ఇష్యూ జరిగితే వాటిని సరి చేసుకొస్తాం. గతంలో జరిగిన ధర్మవరం, ఉప్పలపాడు, శంకవరపాడు గ్రామాల్లో కూడా 4 నెలల క్రితం గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఎవరికన్నా తప్పులు కానీ ఏదన్నా ఉన్నాయళ్ళ వాటిని సరి చేసుకోవాల్సిందిగా గ్రామ సభలు నిర్వహించగా 3 గ్రామాల మీద 222 అర్జీలు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి రైతులకు ఏవైతే సమస్యలు వచ్చినాయో వాటన్నిటిని కూడా సవరించడం జరిగింది. గ్రామ సభల్లోనే కాకుండా విడిగా ఏదన్నా పొరపాట్లు నమోదైనట్టయితే నేరుగా సంప్రదిస్తే వారి యొక్క సమస్యను పరిష్కరించేటప్పుడు చర్యలు తీసుకుంటాం.
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పాత రికార్డుల కంప్యూటరీకరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పాత రికార్డులు చినిగిపోగా భవిష్యత్తులో సమాచారం అందుబాటులో ఉండే విధంగా సమాచారం మొత్తాన్ని సంవత్సరాల వారీగా కంప్యూటరీకరణ చేస్తున్నట్లు ఈవో తిమ్మానాయుడు తెలిపారు. 1970వ సంవత్సరం నుంచి అందుబాటులో ఉన్న వివాహ, శాశ్వత అభిషేకము, శాశ్వత ఆకుపూజ, అన్నదానంకు విరాళాలిచ్చిన భక్తుల వివరాలు, రసీదుల ఆధారంగా గత 20 రోజుల నుంచి 12 మంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతి యువకులచే చేయిస్తున్నారు. భక్తులు ఎప్పుడు వచ్చినా సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే సింగరకొండలో జరుగుతున్న రాతిముఖ మండపానికి శంకరాపురం గ్రామానికి చెందిన కూరపాటి ఏడుకొండల దంపతులు 1,01,116 రూపాయలు, సింగరకొండపాలెంకు చెందిన సురభి జకరయ్య 10,116 రూపాయల విరాళాలు చెక్కుల రూపంలో ఈవోకు అందజేశారు. అలాగే అద్దెకి పట్టణానికి చెందిన దామా హనుమంతరావు, పెద్దిరెడ్డి దంపతులు మారుతి భవనానికి అవసరమైన సామాగ్రిని అందజేసినట్లు ఈవో తిమ్మానాయుడు తెలిపారు. పంగులూరు మండలం బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా కందుకూరి మల్లికార్జునరావును నియమించినట్లు అద్దెంకి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవిచంద్ర తెలిపారు. ఆదివారం పంగులూరులో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రవిచంద్ర మల్లికార్జునరావుకు నియామక పత్రాన్ని అందించారు. నియోజకవర్గంలో బీసీలకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలిసి వివరిస్తారని రవిచంద్ర తెలిపారు. ఈరోజు జై పంగులూరు మండల బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా కందుకూరి మల్లికార్జునరావు గారిని జిల్లా ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలో ఫుల్ ఫ్లెక్స్డ్గా కార్యవర్గం ఏర్పాటు చేసి బీసీలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మల్లికార్జునరావు గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సాధ్యమైనంత తొందరలో నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో నూతనంగా కార్యవర్గాలు ఏర్పాటు చేసి జనగణనకు సంబంధించినటువంటి విధి విధానాల మీద అందరికీ చైతన్యం కలిగించి ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు బాపట్ల రవికుమార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ శంకర్రావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వద్యలాలి బీసీ సంఘాల ఐక్యత, వద్యలాలి బీసీ సంఘాల ఐక్యత, వద్యలాలి బీసీ సంఘాల ఐక్యత. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.